మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుల కాలంలో చాణక్యుడు తన కౌశల్యని అర్థకాలం పొందుపరిచిన తర్వాత వాళ్ళకు ఇది సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకు So, house listing and house census. సో ఇందులో అంటే మీకు ఒక అపార్ట్మెంట్ ఉంది మన భారతదేశంలో జరుగుతున్నటువంటి 2027 జనగణన కానుక అంటే పాపులేషన్ సర్వేకి సంబంధించి సెన్సస్ సర్వే సంబంధించి గత 3 నెలల నుంచి ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా జిల్లాలో చేపట్టడం జరిగింది. ఈ జనగణన కార్యక్రమం అనేది 2 దశల్లో జరుగుతోంది. మొదటి దశ ఇళ్ళని గుర్తించటము, అలాగే ఆ ఇంటికి సంబంధించినటువంటి వివరాలని సేకరించటం, ఇది మొదటి దశ. ఇప్పుడు రేపటి నుంచి మొదలయ్యే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఈ మొదటి దశలో భాగంగా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా, యాప్ ద్వారా ప్రజలు వారంతట వారే గుర్తించుకుని వారు అప్డేట్ చేసుకునే అవకాశం మొట్టమొదటిసారి ఈ సెన్సస్ కార్యక్రమంలో రావటం జరిగింది. రేపటి నుంచి ఈ ఏప్రిల్ 31వ తారీఖు వరకు మనకి ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఆప్షన్ మనకి అందుబాటులోకి రావటం జరిగింది. సో రేపు ఉదయం నుంచి ఎవరైనా కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు. https://se.census.gov.in. సో దాంట్లోకి వెళ్ళైనా మీరు వివరాలు నమోదు చేసుకోవచ్చు, లేదా యాప్లో అయినా కూడా మీరు వివరాలు నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ వివరాలని నమోదు చేసుకున్న తర్వాత 1వ తారీఖు నుంచి అంటే మే 1వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు నెల రోజుల పాటు సెన్సస్ ఆఫీసర్సు ప్రతి ఇంటికి కూడా రావటం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ ఎవరైతే చేసుకున్నారో వారి ఇంటికి కూడా రావటం జరుగుతుంది. అయితే ఎవరైతే సెన్సస్ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎవరైతే చేసుకున్నారో మీరు ఆల్రెడీ సమాచారం అంతా కూడా మీరు నమోదు చేసుకుని ఉంటారు కాబట్టి స్వయంగా, సో అక్కడ కేవలం ఒక 5-10 నిమిషాల్లోనే వారు వెరిఫై చేసుకుని కంప్లీట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా మీరు సెన్సస్ ఆఫీసర్ తోటి కూర్చొని మొదటిసారిగా మనం ఎన్యూమరేషన్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనం ఈ సెన్సస్లో భాగంగా మనం ఖచ్చితమైనటువంటి డేటాని, అలాగే వ్యక్తిగతమైనటువంటి డేటా మాత్రమే కాకుండా ఆ యొక్క స్థితిగతులు, ఆ యొక్క కుటుంబం యొక్క స్థితిగతులను కూడా అంచనా వేయటానికి ఈ యొక్క సెన్సస్ ఉపయోగపడతాయి. సో దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లోనూ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలోనూ, మున్సిపాలిటీలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి స్థాయిలో ఇంటిని గుర్తించడము, అలాగే ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువుల్ని గుర్తించడం, అంటే టీవీ ఉందా, లేకపోతే ఫోన్ కనెక్షన్ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ మొదటి దశలో జరుగుతుంది. 2వ దశలో మనకి ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు 2027 సంవత్సరంలో యాక్చువల్ పాపులేషన్ సెన్సస్ అనేది ఆ నెల రోజుల్లో జరుగుతుంది. ఈ గుర్తించినటువంటి ఇళ్లల్లో మళ్ళా వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి వివరాలు, వారు కుటుంబ యజమాని పేరు, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి పేర్లు, అన్ని వివరాలని కూడా దాంట్లో నమోదు చేసుకోవటం జరుగుతుంది. అయితే చట్టపరంగా చూసినట్టయితే ఈ యొక్క సెన్సస్ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చట్ట రీత్యా కూడా
ముఖ్యము. అలాగే సెన్సస్ ఆఫీసరు మీకు ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క వివరాలను తీసుకోవడానికి అలాగే వీరు ఇచ్చినటువంటి వివరాలని గోప్యత పాటించడానికి కూడా చట్టం ద్వారా మనం రక్షణ కల్పించడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే ఈ సెన్సస్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఎటువంటి పథకాలు కానీ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వివరాలని కానీ ఎక్కడా కూడా షేర్ చేయటం జరగదు. ఇది అత్యంత గోప్యంగా ఉంచటం జరుగుతూ ఉంది. ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే మొట్టమొదటిసారి యాప్ బేస్డ్గా ఈ సెన్సస్ జరగబోతున్నాయి కాబట్టి ఈ డేటా కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వర్లోకి మాత్రమే అది నమోదు చేయబడుతుంది. ఇంకెక్కడా కూడా అది నమోదు చేయదు. వ్యక్తిగతమైనటువంటి భద్రతకు కానీ లేకపోతే వారి యొక్క సమాచార గోప్యతకు కానీ అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈ యొక్క సెన్సస్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాము.